బ్రేకింగ్ న్యూస్. సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది వారాలలో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్టుగా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ప్రభాకర్ రావు విదేశీ పర్యటన చేయొద్దు అన్న సుప్రీంకోర్టు షరతు విధించింది. అలాగే సాక్షులు ఆధారాలను ప్రభావితం చేయొద్దు అని ఆదేశించింది. 35,000 రూపాయల పూచీకత్తు, 2 వ్యక్తుల షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావు బెయిల్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రభాకర్ రావు బెయిల్కు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కొన్ని షరతులు కూడా విధించింది. మా ప్రతినిధి శివ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివ, ప్రభాకర్ రావు బెయిల్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రైట్ రోహిత్, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బివి నాగరత్నం, జస్టిస్ ఆర్ మహాదేవన్ల ధర్మాసనం ఈ పిటిషన్ పైన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసును విచారణ జరిపింది. దీనిలో ప్రధానంగా మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభాకర్ రావుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రెగ్యులర్ బెయిల్ గా మార్చింది ధర్మాసనం. అయితే ఈ బెయిల్ ఇచ్చే సందర్భంలో కొన్ని కండిషన్స్ కూడా పెట్టి బెయిల్ మంజూరు చేశారు. అంటే పాస్పోర్ట్ ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కోసం తగిన పూచికత్తు సమర్పించాలని కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 35,000 రూపాయల పూచికత్తు, అలాగే 2 వ్యక్తులతో సూచనతో బెయిల్ మంజూరు చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇక ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ఎటువంటి విదేశీ పర్యటన చేయవద్దు అనేది కూడా సుప్రీం ధర్మాసనం ప్రభాకర్ రావుకు సూచించింది. దానితో పాటు సాక్షులు ఆధారాలను ప్రభావితం చేయొద్దంటూ కూడా మరో ఆదేశాలు కూడా జారీ చేసింది. మొత్తం చూసుకుంటే ఈ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి చీఫ్ ఉన్న సందర్భంలో కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఇప్పటికే పలుమార్లు విచారించింది. అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ ఉన్న నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కూడా క్యాన్సిల్ చేసి విచారించేందుకు సహకరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలనేది కూడా సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం అలాగే సిట్ కలిపి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా ఎటువంటి కస్టడీ అవసరం లేదు, విచారణకు సహకరిస్తారంటూ కూడా ఈ రోజు వాయిదా వేశారు. ఈ రోజు విచారించిన నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక తదుపరి విచారణకు అన్ని విధాలా సహకరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ప్రభాకర్ రావును ఆదేశించింది. రోహిత్, అంటే రెగ్యులర్ బెయిల్కి మధ్యంతర బెయిల్ను రద్దు చేయండి అంటూ తెలంగాణ ప్రభుత్వం వినిపించిన వాదనలు ఏంటి? అంటే మధ్యంతర బెయిల్ మొదటి నుంచి కూడా విచారణకు సహకరించడం లేదు అనేది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వాదన వినిపిస్తోంది. విచారణకు సహకరించడం లేదు, విచారణలో అడిగిన సందర్భంలో ఎటువంటి సరైన సమాధానాలు చెప్పట్లేదు. మరోవైపు గతంలో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అంతా కూడా డిలీట్ చేశారు. క్లౌడ్ పాస్వర్డ్ అనేది కూడా ఆయన చెప్పడం లేదు. అనేక ఆధారాలను ఆయన తారుమారు చేశారు, డిలీట్ చేశారని ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తే బయట ఉంటే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారు, ఆధారాలను తుడిచిపెట్టేస్తారు. కాబట్టి ఆయన బయట ఉంచొద్దు, మాకు కస్టడీకి ఇవ్వాలి, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలి అనేది ప్రధానంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అంటే ఇప్పటికే పలుమార్లు విచారించారు కాబట్టి ఇప్పుడు అంత కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కూడా వ్యాఖ్యలు చేసింది. వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు విచారణకు సహకరిస్తారు, అప్పటి వరకు మధ్యంతర రక్షణ అనేది కొనసాగుతూనే ఉంటుందంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఇటు మధ్యంతర బెయిల్ గా బెయిల్ గా మార్చాలంటూ కూడా సుప్రీంకోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దానిలో భాగంగానే మధ్యంతర బెయిల్ ను పూర్తి స్థాయి రెగ్యులర్ బెయిల్ గా మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆదేశాల్లోనే కొన్ని షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది. పాస్పోర్ట్ సరెండర్ చేయడం, ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా బయటికి విదేశాలకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంట్లో 35,000 పూచికత్తు, 2 షూరిటీలు, 2 వ్యక్తులతో షూరిటీ సంతకాలతో కూడిన షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. ఇక ఎటువంటి అనుమతి లేకుండా బయటికి వెళ్ళకపోవడం, మరోవైపు
ఇటు విచారణకు పిలిచినప్పుడల్లా విచారణకు సహకరించాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రోహిత్. రైట్ శివ, ఇప్పటికే ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత మొన్న డిసెంబర్లో మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ వచ్చింది. సో ప్రభాకర్ రావుని ఇంకా విచారించాల్సిన అవసరం ఉందా? విచారణకు మళ్ళీ పిలిచే అవకాశం కనిపిస్తోందా? డెఫినెట్ గా ఒకవేళ విచారణకు అవసరమైతే సహకరించాలనేది కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సుప్రీం ధర్మాసనం ఆదేశాల మేరకు ఒకవేళ దర్యాప్తు సంస్థలు ఎస్ఐటి సిట్టు ఒకవేళ కనుక విచారణకు పిలిస్తే కనుక డెఫినెట్ గా దర్యాప్తుకు సహకరించాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభాకర్ విచారణకు సహకరించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ శివ, సుప్రీంకోర్టులో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు ఊరట లభించింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. మొన్న డిసెంబర్లో మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఆ తర్వాత మార్చి 10వ తారీఖుకి వాయిదా వేశారు. ఇప్పుడు ఈరోజు వాదనలు విన్న న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేశారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్యంతర బెయిల్ను కూడా రద్దు చేయండి అని కోరారు. ఈ నేపథ్యంలో బివి నాగరత్న, జస్టిస్ మహాదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇరు వాదనలను విన్న తర్వాత ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది వారాల్లో అదనపు ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేయనున్నట్టుగా సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ట్రయల్ కోర్టు అనుమతి లేకుండా ప్రభాకర్ రావు విదేశీ పర్యటనలు చేయొద్దు అనే షరతును ఇందులో విధించారు. అలాగే సాక్ష్యాలు, ఆధారాలను ప్రభావితం చేయొద్దు అని కోర్టు ఆదేశించింది. 35,000 రూపాయల పూచీకత్తు, 2 వ్యక్తుల షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం.